టీటీడీ వసతి గదుల వ్యవహారంలో భారీ లోపాలు ఉన్నాయన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ విజిలెన్స్ వ్యవస్థలో జవాబుదారీతనం లేదన్నారు. అగోడా యాప్లో టీటీడీ వసతి గదుల విక్రయానికి పెట్టారని, టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు వసతి గదులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. నకిలీ యాప్స్ ద్వారా భక్తులు మోసపోతున్నారని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ వారి వికారపు నిర్వాహకం ఎలా ఉంది అన్నదానికి మరొక విషయం బట్టబయలైంది. వాళ్ళ విజిలెన్స్ లోపం ఎంత దారుణంగా ఉంది. వాళ్లకు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ల మీద తీసుకునేటువంటి చర్యలకి టీటీడీ భద్రతని కాపాడాలా అన్నటువంటి ధ్యాసను మరిచిపోయి విఐపీల సేవలో తరించుకుపోతూ ఎక్కడ ఏ లోపం జరుగుతోంది, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తోంది అన్నటువంటి విషయాల పట్ల ఏ మాత్రము కూడా జాగరూకతతో టీటీడీ పోలీస్ వ్యవస్థ ఏ మాత్రము కూడా కొండ మీద సరిగ్గా వ్యవహరించటం లేదు అనటానికి ఇప్పుడు నేను చూపించేటువంటి ఒక ఉదాహరణ. అగోడా అన్నటువంటి మొబైల్ యాప్ ఓ మల్టీనేషనల్ కంపెనీ. ఇది అగోడా ఆన్లైన్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ను నడిపేటువంటి సంస్థ. 30 దేశాలలో 53 ఆఫీసులలో 3700 మందికి పైగా ఉద్యోగస్తులతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచినటువంటి సంస్థ. హోటళ్లని, ఫ్లైట్ టికెట్లని, ఇంకా అనేక రకాలైనటువంటి సేవలను అందించడానికి ఏర్పడ్డటువంటి అంతర్జాతీయ సంస్థ ఈ అగోడా అన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీ మొబైల్ యాప్లో టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా టీటీడీలో కొండ మీద మనం ఒక విఐపి గెస్ట్ హౌస్ కావాలి అంటే చాలా పెద్ద పరపతి ఉన్నటువంటి వాళ్లకే సాధ్యమయ్యేటువంటి విషయం. ఎంత పెద్ద వాళ్ల దగ్గర నుంచి సిఫారసు ఉత్తరం తీసుకుని వచ్చినా కొండ మీద ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్లిన తరువాతనే వాళ్లకు ఏ గెస్ట్ హౌస్ అన్నటువంటి దాన్ని ఇష్యూ చేయటం అన్నది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. కానీ ఈ అగోడా యాప్ దాంట్లో టీటీడీలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో, తిరుమల క్షేత్రంలో పాంచజన్యము, అలాగే వికాస్ గెస్ట్ హౌస్, వికాస్ మరియు మరో ఆదిత్య బిర్లా అన్నటువంటి గెస్ట్ హౌస్లు. మామూలుగా పాంచజన్యం అన్నటువంటి గెస్ట్ హౌస్ లో 1500 రూపాయల లోపే వచ్చేటువంటి రూమును 18,000 రూపాయలు. ఒకసారి చూపించమా. ఏ రకంగా దోపిడీ కొనసాగుతున్నది, వాళ్లకు హక్కే లేదు. పెట్టమా, ఆదిత్య బిర్లా పెట్టావు మొదట. ఆదిత్య బిర్లా అన్నటువంటిది బిగినింగ్ 7,600 ప్రారంభ ఇది పెట్టి లొకేషన్ తో సహా ఇచ్చి ఇంకా పగిలిపోయి రూములు కూడా చూపిస్తున్నారు. ఆదిత్య బిర్లా, పాంచజన్యం ఆ రేట్లు చూపించండి. 14,538 రూపాయలు. ఆ రూము రెంట్ అంట 20,700 రూపాయలు. అయితే 18,000కే ఇస్తున్నామని చెప్తున్నారు. ఇంకొకటి 16,649 రూపాయలు అయితే 14,539కి ఇస్తారంట. ఐ వాంట్ నాన్ స్మోకింగ్ రూమ్ అంట కొండ మీద. మళ్ళీ ఐ వాంట్ నాన్ స్మోకింగ్ రూమ్ 18,000 రూపాయలు. 20,700 రూపాయల రూము 18,108 రూపాయలకి ఇస్తారట. ఇది పాంచజన్యం గెస్ట్ హౌస్ కు సంబంధించిన డీటెయిల్స్ ఈ అగోడా యాప్ లో ఉన్నటువంటిది, మొబైల్ యాప్ లో. విఐపి గెస్ట్ హౌస్లని ఒక ప్రైవేట్
ఆన్లైన్ పోర్టల్ మొబైల్ యాప్ నడుపుతున్నటువంటి అగోడా అనేటువంటి అంతర్జాతీయ సంస్థ చేస్తున్నటువంటి మోసం. ఈ అగోడాలో ఎందువల్లంటే చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సంస్థ, కొన్ని వేల మంది తద్వారా రూములు బుక్ చేసుకొని మోసపోతున్నారు. ఇలాంటి కల్తీ వెబ్సైట్లు, నకిలీ వెబ్సైట్లు ఎన్నో ఉంటే వాటిని టీటీడీ విజిలెన్స్ ఏమాత్రము పట్టించుకోవటం లేదు. ఈరోజు స్పష్టంగా మేము రిలీజ్ చేస్తున్నాం ఈ అగోడా మొబైల్ యాప్ యొక్క వీడియోని. ఇంత దారుణమా, ఇంత దోపిడీ జరుగుతుంటే నిద్రపోతున్నారా మీరంతా కూడా? బిఆర్ నాయుడు గారు ఏమన్నా అంటే కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద పడ్డాడు, బిఆర్ నాయుడు గారి మీద పడ్డారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే. మరి ఇంత దారుణం జరుగుతోంది. ఇప్పటికి ఎన్ని కోట్ల రూపాయల నష్టం భక్తులకు జరిగిందో. ఒక అంతర్జాతీయ సంస్థ ద్వారా బుక్ చేసుకుంటారు కదా టికెట్లన్నీ కూడా. సింగపూర్ నుంచో, యూరోప్ నుంచో, అమెరికా నుంచో వచ్చే వాళ్ళకందరికీ కూడా ఈ అగోడా అన్నటువంటి సంస్థ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి సంస్థ. మొబైల్ యాప్లో బుక్ చేసుకుంటారు, టికెట్లు బుక్ అవ్వవు, ఆ గెస్ట్ హౌస్ బుక్ అవ్వదు, డబ్బులు మాత్రం ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇంతకంటే దీన్ని కనిపెట్టలేకపోయినారండి. ఒక సామాన్యుడనేటువంటి నాకు దొరికింది ఇది. కొన్ని వందల మంది పనిచేసేటువంటి టీటీడీ విజిలెన్స్ లో, అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం హైందవ ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించినామని మా మీద ఆరోపణలు చేస్తూ నిరంతరము ఇలాంటివి కూడా కనిపెట్టలేకపోయినారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.